ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని మన కుటుంబాలను కాపాడి సురక్షితంగా భద్రపరిచి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికే సమస్త మహిమ ప్రభావములు కలుగునుగాక. జనాంగమా ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30. 2 పిచ్చుకలు కాసుకు అమ్మను గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. క్రీస్తులారా, 2 పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడతాయి. కాసు చారణ. అంటే పిచ్చుకలు విలువలేనటువంటి ఒకే కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడతాయి. అంత విలువలేని పిచ్చుకలు కూడా దేవుని సెలవు లేకుండా నేలను రాలవు. క్రైస్తవులు, అవి నేలకు రాలాలి అంటే దేవుని సెలవు కావాలి. పిచ్చుకలు చిన్న ప్రాణులు, అవి బలహీనమైనటువంటి ప్రాణులని. ఎవరైనా చిన్న రాయితో కొడితే చనిపోయేంత అతి చిన్నమైన ప్రాణులు పిచ్చుకలు. అవి బలహీనమైనవి, అవి విలువ లేనటువంటివి. అయినా వాటి యందు మన తండ్రి శ్రద్ధ వహించి వాటిని కాపాడుతున్నారు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. క్రీస్తువా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఈ మాటలు ఉంటాయి. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చేస్తున్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పంటలు కూర్చుకో, అయినను మన పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషించుచున్నాడు. క్రీస్తులాడు. చాలామంది ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, వీటి గురించే చింతిస్తారు, వీటి గురించి కష్టపడతారు, వీటి గురించి దివారాత్రములు నిద్ర మాని, ఆహారం మాని కష్టపడతారు. నేనంటాను, ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకో కదా, మరి వాటిని నిత్యం పోషిస్తున్న మన తండ్రి వాటికంటే బహు శ్రేష్ఠులమైన మనల్ని పోషించడా? మొదటిదేమో కాపాడేవాడు, రెండవది పోషించే. పిచ్చుకలను కాపాడుతున్న వాడు నిన్ను కాపాడా? పిచ్చుకలను పోషిస్తున్న వాడు నిన్ను పోషించడా? వాటి ప్రాణం ఎంత విలువలేనివి, బలహీనమైన వాటి ఏంటి అంత శ్రద్ధ దేవుడు వహిస్తే, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేయబడిన నీ గురించి, నీ కుటుంబం గురించి ఇంకెంత శ్రద్ధ దేవుడు వహిస్తాడు. ఎవడైనా నువ్వు ముట్టుకుంటే తన కనుపాపను ముట్టినట్టే నేను ప్రభు చెప్పాను కదండి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని ఎందుకు దిగులు చెందుతున్నావు? నీ దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యముగా ఉండు, భయపడకు. ఆయన సెలవు లేకుండా ఎవడు ఏమి చేయలేడు. నో బడీ కెన్ టచ్ యు. ప్రైజ్ ద లార్డ్. పిచ్చుకలకు నివాసము ఎక్కడ దొరికిందో తెలుసా? బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. కీర్తనకారుడు అంటారు కదా, 84వ కీర్తనలో,
84వ కీర్తన 3వ చరణం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, ఈ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికిన. ఎందుకు ఒక మాట, బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికిందట. అసలు బలిపీఠము దగ్గర ఏం జరుగుతుంది? నిత్యము బలి బలి అక్కడ రక్తము ఒలికించబడుతుంది. రక్తము ఒలికించబడుతుంది. బలి స్థలంలోనట పిచ్చుకలకు నివాసం దొరికింది. ఏంటి? ఒకవైపు ఏమో మరణము, ఇంకోవైపు ఏమో జీవనం, ఇంకోవైపు ఏమో రక్త ప్రోక్షణ, ఇంకోవైపు క్షేమము. ఏమిటి దీని అర్థం? పిచ్చుకలు బలిపీఠము దగ్గర బ్రతకడం ఏంటండి? బలిపీఠము దగ్గర నివాసము కలిగి ఉండడం ఏంటి? బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికిందట. ఎవరు పట్టించుకొని, ఎవరు శ్రద్ధ నిలపని పిచ్చుకలు దేవుని బలిపీఠము దగ్గర అవి నివాసం చేస్తున్నాయి. క్రైస్తవులు, ఇదిగో మనం కూడా పిచ్చుకలమై ఉన్నామండి. బలిపీఠము దగ్గర మనకు కూడా నివాసం దొరుకుతుంది. బలిపీఠము దగ్గర మనకు కూడా క్షేమము దొరుకుతుంది. బలిపీఠము దగ్గర మనకు కూడా ధైర్యము కలుగుతుంది. ఏమిటి ఆ బలిపీఠం? అపోస్తలుడు పౌలు అంటారు కదా, మనకు ఒక బలిపీఠము కలదు. క్రైస్తవులారా, మనకు ఒక బలిపీఠం. ఏమిటి ఆ బలిపీఠం అంటే? ఆ బలిపీఠం మీద యేసు ప్రభు వారి యొక్క రక్తము ప్రోక్షించబడింది. యేసయ్య రక్తము ప్రోక్షించబడిన బలిపీఠము దగ్గర మనకు నివాసము కలుగుతుంది. ఆ బలిపీఠం మీద ఒలికించబడిన రక్తము మనకు చుట్టూ కంచె వేసి కాపాడుతుంది. ఆ రక్తము మనకు ధైర్యం ఇస్తుంది. ఆ రక్తమే మనల్ని నడిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బలిపీఠ మీద ఒలికించబడిన రక్తం పిచ్చుకలకు నివాస స్థలంగా మార్చింది. ఓ దైవ సందులు విలువలేని మనకు, ఎన్నిక లేని మనకు, బలహీనమైన మనకు, ప్రతి విషయానికి తొందరపడి మనకు క్రీస్తు రక్తము మనకు ధైర్యమునిస్తుంది. క్రీస్తు రక్తం మనకు జయమునిస్తుంది. క్రీస్తు రక్తం మనల్ని భద్రపరుస్తుంది. ఆయన బలిపీఠము దగ్గరికి వస్తే ఆ బలిపీఠము దగ్గర మనకు నివాసం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణం మనకు జీవాన్ని కలిగించింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన గాయములు మనకు స్వస్థత కలిగించాయి. ప్రైజ్ ది లార్డ్. ఉదయ కాలం ప్రభు సన్నిధిలో వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితం కూడా పిచ్చుకవలే బలహీనమైనదే కావచ్చు, విలువలేనిదే కావచ్చు. కానీ చెప్తున్నా, దేవుని సెలవు లేకుండా ఏది నీ జీవితంలో అనుమతించబడదు. ప్రభు నిత్యమల్ని పోషించి భద్రపరిచే దేవుడై ఉన్నాడు. మూడవదిగా, ఆయన సన్నిధిలో, ఆయన బలిపీఠము దగ్గర మనకు క్షేమము, నెమ్మది, ధైర్యం. ఆయన రక్తము వలన మనకు విడుదల, పాప క్షమాపణ, ధైర్యము కలుగుతుంది. మనం అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కాబట్టి భయపడకుండా, దిగులు చెందకుండా, క్రీస్తు వైపు చూసి ధైర్యముగా ముందుకు నడుచుదుము కాక, ధైర్యముగా ముందుకు నడుచుదుము కాక, దేవుడే మనల్ని బలపరిచి నడిపించును కాక. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. అవును తండ్రి, మేము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఉన్నాయి. మీరు వాటి అంది అంత శ్రద్ధ కలిగి నడిపిస్తున్నారు. మీ స్వరూపంలో చేయబడిన మాయలు ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నారు నాయన. మేమే గుర్తించలేకపోతున్నాం, మేమే భయపడుతున్నాం, మేమే కలవరపడుతున్నాం, మేమే పరిస్థితులను చూసి వెనుకంజ వేస్తున్నాం నాయన. నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకునే సహాయం చేయించి, నీ బలిపీఠము దగ్గర నీ రక్త ప్రోక్షణలో ఉన్న భద్రతను కలిగి, క్షేమమును కలిగి మేము నివసించినట్లే సహాయం. వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి, దీవించి, క్షేమాన్ని విస్తరింపజేయమని
ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని మీరు ముట్టి స్వస్థపరచు, బలపరచు. ఆ దైవిక సమాధానం నెమ్మదిని దయచు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాలుగుగా దీవించి ఆశీర్వదించుగాక.